అర్థమవుతుందా బాధ? హలో రే, ఎక్కడా? కూర్చోరా. ఏమైందిరా, రిజల్ట్స్ ఓకేనా? లేదు మామ, 2 ఫెయిల్. నీది? నాది ఒకటే పోయిందిరా, మిగిలినవన్నీ పాసు. నీ పని మంచిగుందిరా. హ్మ్? లాస్ట్ ఇయర్ 3, ఇప్పుడు 2. నీదొకటేగా. నీ పక్కన కూడా చదివే అమ్మాయి పడితే నీకు కూడా ఒకటే మిగిలేదురా. ఇది కాదు కానీ ఇంట్లో చెప్పావా మరి? అర్జున్, ఎలా ఉన్నావురా? నాన్న బాగున్నా. ఈరోజు రిజల్ట్ వస్తే అన్నావుగా, ఏమైంది? నాన్న అది చెప్పురా. 2 ఫెయిల్ నాన్న. మళ్ళీ 2 పోయా? లాస్ట్ ఇయర్లోనే కదా 3 ఉన్నాయి అన్నావు, మళ్ళీ 2? నాన్న ఏం చేస్తున్నావురా నువ్వు అసలు అక్కడ? అది కాదు నాన్న. ఏది కాదురా? అసలు నిన్ను కాదు, ముందు మీ అమ్మ నానాలి. వద్దు అని ఎంత మొత్తుకున్న దరిద్రం కొట్టు కాలేజీలో జాయిన్ చేసింది. నాన్న నాకు డివోర్స్ ఇచ్చేసి నా జీవితం నాశనం చేసింది. నాన్న ఇప్పుడు నీ జీవితం నాశనం చేసింది. నాన్న ఇప్పుడు మీ అమ్మ మాత్రం ఇంకొని చేసుకొని హ్యాపీగా ఉంది. నాన్న ఎగ్జామ్లో ఫెయిల్ అయింది నేను అనాలనిపిస్తే నన్ను మధ్యలో డైవర్స్ అని అమ్మ అని అంటావేంటి? రే అర్జున్, రే రే, ఏం ఆలోచిస్తున్నావురా? ఇంట్లో చెప్పావా మరి? చెప్పారా, పెద్ద గొడవ అయింది. ఎక్కువ ఆలోచించాకరా, కొత్త ప్యాక్ వచ్చింది, ఒక సిగరెట్ కొట్టు, మొత్తం సెట్ అయిపోద్ది. ఏం మాట్లాడుతున్నావురా? నీకేమైనా పిచ్చా? నేనుండే సిచ్యువేషన్ ఏంటి, నువ్వు చెప్పేది ఏంటి? అయినా నీకు ఎన్నిసార్లు చెప్పాలి నాకు సిగరెట్ అలవాటు లేదని? మామ కంగారు పడకు, ఒక్కటే సిగరెట్ మొత్తం సెట్ అయిపోద్ది. అరే పిచ్చారా నీకు? ఎన్నిసార్లు చెప్పాలరా నీకు? అర్థం కాదా చెప్తే? ఇలా అని మందుగానే అలవాటు చేసి పడి దొబ్బావు. నువ్వేమన్నా వద్దు వద్దంటే నోట్లో బాటిల్ తెచ్చి పెట్టానంటారా నేను? అయినా నువ్వే కదరా స్టార్ట్ చేసింది. నువ్వు కాదా చెప్పు. టాపిక్ ఎటో పోతుంది, నువ్వు ఫెయిల్ అయిన కోపంలో మాట్లాడుతాను, ఆగు కాస్త. ఏంట్రా ఆగేది ఏంటి? నీ పని బాగానే ఉందిగా, నీ వల్లే మొత్తానికి నేనే నాశనం అయిపోయా. రే, చదివే టైంలో చదివినిచ్చేవాడుగా సిగరెట్ మందు అమ్మాయి అంటూ మొత్తాన్ని చెడదొప్పావు కదరా. ఇప్పుడు గుర్తొచ్చిందారా నీకు? స్టార్టింగ్లో నీతో ఒక్కరు కూడా మాట్లాడేవారు కాదు, అప్పుడు నేనే మాట్లాడితే ఇప్పుడు చెడ్డప్ప అంటావా? చా, ఏం మనిషివరా నువ్వు? నేను అడిగానారా నీకు? నేను అడిగానా మాట్లాడు నాతో ఉండు అని? నేను అడిగానా? నాదేరా తప్పు, నాదే. నీదే తప్పు. అర్జున్ గుర్తుపెట్టుకో, నేను కూడా లేకపోతే నువ్వేం పీకలేవరు ఎక్కడ. నా నుండి 1% ధైర్యం కూడా లేదురా. చిన్నప్పటి నుంచి ఇష్టపడిన అమ్మాయితో మాట్లాడడానికి కూడా ధైర్యం లేదు. అలాంటిది నువ్వు నాకు చెప్తానవా? అబ్బా ధైర్యమా? అమ్మాయిలతో మాట్లాడడానికి సిగరెట్ కొట్టడానికి కదా? అది వద్దురా నాకు, నీ దగ్గర పెట్టుకో. చెప్తున్నా విను, నేను కూడా లేకపోతే ఒక్కటే చూస్తా, గుర్తుపెట్టుకో. చావనైనా చేస్తా కానీ నీలాంటితో మాత్రం తిరగను రా. ఒక్క నిమిషం రా. చెప్పు. అది కాదు మామ, నార్మల్ అవన్నీ. సరేరా అయితే, బాయ్. రేగునా రే. రే, మీ మమ్మీ మొన్న కాల్ చేశారా? మా మమ్మీయా? ఎందుకు చేశారు? కాల్ చేసి 1 మంత్ అవుతుందన్నారు. మెసేజ్కి కాల్స్కి రిప్లై ఇవ్వట్లేదంట. మీ డాడీకి హెల్త్ ఏం బాగాలేదంట. అటెండెన్స్ లేదని ఎగ్జామ్ 9 ఇయర్ అని చెప్పారు. సరే, నేను మా మమ్మీతో మాట్లాడతా. ఇషాతో బ్రేకప్ అయిందంటగా సాయి చెప్పాడు. ఏమని ఉంటే నన్ను అడుగురా, నేనున్నాగా. అవునురా, బ్రేకప్ అయింది. ఎందుకురా, ఏమైంది? తన క్లారిటీ ఎక్కువ ఉందంటారు లైఫ్ మీద, నాకు లేదంట. నాతో ఉంటే జీవితాంతం హ్యాపీగా ఉండలేదంట తను. ఇలా ఈ టాపిక్ పైన చాలా గొడవలు అయ్యాయి.
అలా అయిపోయిందిరా లాస్ట్కి. అయినా ఇప్పుడు అది కాదురా ప్రాబ్లం అసలు. మరి సీనియర్లు మన వాళ్ళందరూ కలిపి 30,000 అప్పు చేయించారు నాతో. అదొక పెంట అంటే ఇంకొక 1 మంత్లో ఎగ్జామ్స్. ఇవి కూడా పోతే వచ్చే ఇయర్కి 9 సబ్జెక్ట్స్ అయిపోతాయి. స్కిల్స్ లేవు, జాబ్స్ వచ్చినా రాదు, ఇంట్లో పరిస్థితి కూడా బాగాలేదు. అసలు నాకు ఇప్పుడు ఏం చేయాలో కూడా అర్థం కావట్లేదు అర్జున్. ఇంట్లో వాళ్ళతో ఎలా మాట్లాడాలో కూడా అర్థం కావట్లేదురా. ఇకనైనా అర్థం చేసుకున్నావుగా, అదే చాలు. ఇప్పటి నుంచి కూర్చున్నా మొత్తం సెట్ చేయొచ్చు. మంచిగా ఏదో ఒకటి ఆలోచిద్దాం. ఎక్కువ టెన్షన్ తీసుకోమాక. ఏంటి ఆలోచించేది? నాకు పోవడం తప్ప ఇంకో ఆప్షన్ లేదు. అలా అనమాకరా. నీకు అర్థం కావట్లేదురా. డబ్బులు కట్టకపోతే కాలేజీకి వచ్చి గొడవ చేస్తారు. ఇవ్వడానికి తాకట్టు పెట్టడానికి నా దగ్గర ఒక్క వస్తువు కూడా లేదురా, ఒక్క నా బాడీ తప్ప. అలా అనమాకరా, ఏదో ఒకటి చేద్దాం. చెప్పడానికి 100 చెప్తావు, నీకైతే తెలుస్తుంది. నాకైతే తెలుస్తుందా? సంవత్సరం అయిందిరా మనం మాట్లాడి. ఆ రోజు గొడవ పడి వెళ్ళిపోయాం. మళ్ళీ మాట్లాడడానికి ఎంత ట్రై చేసినా నన్ను చూడ్డానికి కూడా ఇష్టం లేదురా నీకు. మొన్న గొడవ అయ్యాక నేను ఎలాంటి సిచ్యువేషన్ ఫేస్ చేశానో తెలుసా? ఆ రోజు నాన్నతో గొడవ, నీ మీద కోపంతో రూమ్కి వెళ్ళిన నేను హలో, ఎవరు? నేను ఆరాధన. ఆరాధన? అరే నాకు ఫోన్ చేసింది ఎవరో కాదురా, ఆరాధన. అదే చెప్పేవాడిని కదా, నాకు చిన్నప్పటి నుంచి ఇష్టమను. అసలు నేను ఆ టైంలో పిచ్చి పిచ్చి బిహేవ్ చేయడం ఏంటో, సడన్గా తను ఫోన్ చేయడం ఏంటో, తను ఫోన్ చేయడం, నేను పెట్టిన రింగ్ టోన్, ఇవి రెండే నన్ను కాపాడారా. అసలు తను నీకు ఫోన్ ఎందుకు చేసిందిరా? ఎలా ఉన్నావు అర్జున్? నేనా? ఏదో ఉన్నా. అయినా నువ్వు నాకు ఫోన్ చేయడం ఏంటి? నువ్వు ఆర్సీఎం స్కూల్ ఆరాధనేనా? అవును అర్జున్, నేనే. నీకు నా నెంబర్? మొన్న మన బ్యాచ్ మీటప్ అయింది కదా, అక్కడ హేమంత్ దగ్గర తీసుకున్నాను. అయినా నువ్వు ఎందుకు రాలేదు అర్జున్? ఆ తర్వాత ఏమైందిరా? డెస్టినీ ఏమో కానీ నా లైఫ్ మార్చడానికే ఫోన్ చేసిందిరా తను. ఆ రోజు 1 గంట మాట్లాడింది. స్టార్టింగ్లో కాసేపే మాట్లాడేది. అలా కాసేపు గంటలయ్యాయి, అవే గంటలు పూటలయ్యాయి, అవే పూటలు రోజులయ్యాయి. మరి ప్రపోజ్ చేసావా? ప్రపోజా? తను నా లవరు కాదు, అలా అని నా ఫ్రెండ్ కాదు. తను నాకు ఒక హోప్. జీవితాంతం తను నాతో ఉంటుందని కాదు, నేను నా లైఫ్ నాకు నచ్చినట్టు బ్రతకడానికి దేవుడు పంపించిన ఒక హోప్. అంటే నీకు ఎలా చెప్పను, ఒక 2 months బ్యాక్ అమ్మతో ఒక పెద్ద గొడవ. ఆ రోజు ఫుల్ స్ట్రెస్ అయిపోయా. ఆ రోజు తను నాతో ఒక మాట చెప్పిందిరా. గుర్తుపెట్టుకో అర్జున్, ఈ భూమి పుట్టి ఎన్నో ఏళ్ళు అవుతుంది. మన లైఫ్తో కంపేర్ చేసుకుంటే మనది చాలా షార్ట్ జర్నీ. మనం ఆ షార్ట్ జర్నీని ఎలా గడుపుతాం అనేది డెస్టినీ డిసైడ్ చేస్తుంది. ఆ డెస్టినీ మధ్యలో మనకి చాలా ప్రాబ్లమ్సే ఇవ్వచ్చు, కానీ వాటినన్నిటిని దాటి ఈ జర్నీని ఎంత బ్యూటిఫుల్గా మార్చుకుంటాం అనేది లైఫ్.
ప్రాబ్లమ్స్ అందరికీ ఉంటాయి అర్జున్, కానీ ఆ ప్రాబ్లమ్స్ని ఓవర్కమ్ చేసి తన డ్రీమ్స్ వైపు పరిగెత్తాడు చూడు, వాడు నిజమైన పీక్స్ పాయింట్ ఆఫ్ లైఫ్ని చూస్తాడు. ఐ హోప్ యు రీచ్ దట్ హైట్స్ అండ్ యు విల్. హోప్ని మాత్రం లూజ్ అవ్వకు అర్జున్. ఈ బ్యాండ్ని చూసావా? ఇది ఆరాధన గిఫ్ట్ ఇచ్చింది. ఒక హోప్ని, ఒక పాజిటివిటీని రిప్రజెంట్ చేసింది. ఇది నువ్వు ఉంచుకో. నాకెందుకురా? ఉంచురా. ఒకటి గుర్తుపెట్టుకోరా, ఏ రోజైనా మనల్ని మనం చూసేటప్పుడు మనం చేసేది తప్పు అనిపించకూడదు, ఇంకొకరికి నష్టం కలగకూడదు. ఎన్ని రోజులు రా కాలేజ్ అంటే హ్యాపీ డేస్, లైఫ్ అంటే లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ అనుకుంటూ ఉంటాం. ఇక నుంచి ఏం జరిగినా అనుకున్న దాని మీదే నించుందాం. నీకు నేనున్నా, అది ఏదైనా సరే. సరే, ఇక నువ్వు ఏదంటే అదే. మనకి ఈ సెమ్లో ఎన్ని సబ్జెక్ట్ రా? ఎన్ని సబ్జెక్ట్స్ ఏంట్రా? ఏఎల్ఏ, డిఈ ఇలా చాలా ఉన్నాయి. ఏలే ఏంట్రా? ఏఎల్ఏనా? అలా వైకుంఠపురం రా. అలా వెంకటపురమా? ఏంట్రా నీ? హోప్ అంటే ఒక నమ్మకం. మనకి మంచి జరుగుతుందని కావచ్చు, మనం ఏదైనా సాధించాలని కావచ్చు, ఇంకా బతకడానికి కూడా కావచ్చు. అలా ప్రతి ఒక్కరికి ఆ హోప్ అనేది చాలా అవసరం. కానీ అది లేక ఎంతోమంది ఎన్నో పిచ్చి డెసిషన్స్ తీసుకుందాం అనుకుంటారు. కానీ మన జీవితమే కాదు, ఏ విషయం కూడా మన చేతిలో ఉండదు. మనల్ని ప్రాబ్లమ్స్లో పడేసిన ఆ డెస్టినీ మళ్ళీ మనల్ని నిలబెడుతుంది. ఆ హోప్ మనల్ని మారుస్తుంది, గెలిపిస్తుంది. హోప్ అంటే ఒక వ్యక్తి కాకపోవచ్చు, ఒక ఇన్సిడెంట్, ఒక వస్తువు, కానీ ఏదైనా కావచ్చు. కానీ ఆ హోప్ మాత్రం అందరికీ ఉండాలి, అందరిలో ఉండాలి. అర్జున్కి ఆరాధనలా, గుణాకి అర్జున్లా మీకు మీ హోప్ దక్కాలని ఆశిస్తూ ఇట్లు మీ నిఖిత్ కందుకూరి.